నంద్యాల ప్రథమ నంది సమీపంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో అయోధ్య రామాలయం నమూనా అందరినీ ఆకట్టుకుంటోంది. అచ్చం అయోధ్య రామాలయంలో ఉన్న శ్రీరాముడి విగ్రహాన్ని పోలిన విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ నమూనాను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తుండగా ఎగ్జిబిషన్ నిర్వాహకులను స్థానికులు అభినందిస్తున్నారు. అందరికి నమస్కారం. అంత దూరం వెళ్ళలేని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి అయోధ్యను ఖచ్చితంగా దర్శించాలి. చాలా బ్యూటిఫుల్ గా అరేంజ్ చేశారు. అందరూ చూడాలని కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. ఇక్కడికి రావడం మనకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఈ లోపల షిఫ్టింగ్ కానీ అంత సేమ్ మనం ఢిల్లీలో చూసిన అయోధ్య లాగానే ఉంది. లోపల అంతా అట్రాక్షన్ అంతా మనం ఈ టెంపుల్ ఇక్కడ దర్శించుకోవడం సేమ్ అయోధ్యలో లాగానే దర్శించుకోవడం జరిగింది. మనం ఈ విధంగా నందా ప్రజలు చుట్టుపక్కల మన జిల్లా వాళ్ళు మన ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చి దర్శకులుగా తెలియజేస్తున్నాం. చాలా అంటే చాలా ప్రశాంత దేవుని గురించి అంతా ఉండడం చాలా మనకు ఆనందకరం. మన హిందూ ధర్మం గురించి ఈ విధంగా చూపించడం మనకు ఎంతో చాలా సంతోషంగా. ముఖ్యంగా నంద్యాల ప్రజలకు మంచి అనుభూతినిచ్చే సంఘటన ఇది. ఎక్కడో అయోధ్యలో ఉన్న రామ మందిరము నంద్యాల ప్రజలకు వీలుగా, ప్రతి గ్రామానికి దగ్గరగా వీలుగా చూసేటువంటి ప్రతి ప్రజలకు అనుభవంగా చక్కగా అయోధ్యలో ఎలా అయితే నిర్మితంగా ఉందో ఇక్కడ ఈ కట్టడాన్ని నిర్మించారు. మనము ఈ రామాలయాన్ని సందర్శించాలంటే అయోధ్య వెళ్లకుండా ఇక్కడ చూస్తే అయోధ్య సందర్శించినట్టుగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన మన గవర్నమెంట్ కి చాలా ధన్యవాదాలు. ఈ రామాలయ నిర్మాణం మనకు ఎంతో ఆనందంగాను ఆహ్లాదంగాను అనిపిస్తుంది. ఈ అనుభూతిని ఇంత త్వరగా మనకు చేరవేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. నంద్యాల ప్రజలు, చుట్టుపక్కల అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగం చేసుకుంటారని నాకు ఈ అవకాశం కల్పించిన వివిడి ఛానల్ వాళ్లకు చాలా ధన్యవాదాలు. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.